మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. Your circumstances don't define who you are. మీ పరిస్థితులు మీరు ఎవరో నిర్వచించలేదు. Don't allow your circumstances to define you. Today I want to ask you to rise above your circumstances. Don't let your condition change your position. మీ పరిస్థితి మీ స్థానాన్ని మార్చటానికి అనుమతించవద్దు. మీ పరిస్థితి మీ స్థానాన్ని మార్చటానికి అనుమతించవద్దు. డోంట్ లెట్ యువర్ కండిషన్, అంటే మీరు ఏ కండిషన్లో ఉన్నారో నాకు తెలియదు. సహజంగా మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే కండిషన్ని బట్టి మనం స్పందిస్తూ ఉంటాం. వీ విల్ లెట్ అవర్ కండిషన్ డిటర్మైన్ అవర్ ఫ్యూచర్. మన భవిష్యత్తును మన పరిస్థితిని బట్టి మనం నిర్ణయిస్తూ ఉంటాం, మన పరిస్థితిని బట్టి ఆలోచిస్తూ ఉంటాం. అది తప్పు. డోంట్ అలౌ యువర్ కండిషన్ టు డిటర్మైన్ యువర్ ఫ్యూచర్. Basing on your condition, don't plan your future. Our God is an awesome God. Our God is almighty. He is El Shaddai. ఆయన సమస్తము సాధ్యము చేయగలిగే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీవు ఏ పరిస్థితుల గుండి వెళ్తున్నావో నాకు తెలియదు. I really don't know because you look troubled. Some of you look troubled. But just because మీరు ఈ పరిస్థితి గుండి వెళుతున్నారని చెప్పి ఇదే నా జీవితము, ఇదే నా బ్రతుకు మారే స్థితి నాకు కనిపించటం లేదని డోంట్ డిటర్మైన్ ఇట్. మీ నోటితో ఆ మాటలు దయచేసి పలకకండి. ఏది విత్తుతామో అదే పంటను మనము కోస్తాము. జాగ్రత్తగా ఉండండి. సో చాలామంది ఏమనుకుంటారంటే వారు పేదరికాన్ని చూసి, వారు దీనస్థితిని చూసి, వారు ఇప్పుడు పరిస్థితులను చూసి దే విల్ స్టార్ట్ స్పీకింగ్ థింగ్స్. దే విల్ డిటర్మైన్, నా బ్రతుకు ఇంతే బ్రదర్, నా బ్రతుకు మారదు. అరే నువ్వు ఎవరు, మీరు ఎవరు ఆ మాట చెప్పటానికి? గాడ్ ఈజ్ ద వన్ హూ విల్ డిటర్మైన్ యువర్ ఫ్యూచర్ అండ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డిటర్మైన్డ్ యువర్ ఫ్యూచర్ అండ్ గాడ్ ఈజ్ సేయింగ్ యూ విల్ రెయిన్ విత్ మీ ఇన్ ఇటర్నిటీ. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సో don't allow your circumstances to define your condition. ఎంత చక్కటి మాట. Your circumstances don't define who you are. దయచేసి మీ పరిస్థితిని బట్టి don't allow anybody to define who you are. చాలామంది మనల్ని చూసి, మనం ఉన్న పరిస్థితులను చూసి వారు ఎంత తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు. వాడా ఎందుకు పనికిరాడు. కానీ ఇఫ్ ఐ యాజ్ అన్ ఇండివిజువల్, నన్ను వ్యక్తిగతంగా నా జీవితాన్ని నేను చూస్తే, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ డిటర్మైన్డ్ మై ఫ్యూచర్ బై మై ప్రెజెంట్ సర్కమ్స్టెన్సెస్, అంటే ఇప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి, పరిణామములను బట్టి నేను నా ఫ్యూచర్ని, నా భవిష్యత్తుని డిటర్మైన్ చేసుకుంటే దేవుడు ఏర్పాటు చేసిన గమ్యమును నేను చూడలేకపోతాను. సో గాడ్ హ్యాస్ గివెన్ అస్ సంథింగ్. అందుకనే దేవుడు అంటున్నాడు, కింద ఉన్న వాటి మీద దృష్టి సారించకండి, పైనున్న వాటి మీద దృష్టి పెట్టమంటున్నాడు దేవుడు. కింద ఉన్న వాటిని అన్ని తాత్కాలికమైనవి మాత్రమే. ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇస్ టెంపరరీ. సో లెట్ నాట్ ఎనీథింగ్ దట్ ఈస్ టెంపరరీ డిటర్మైన్ వాట్ యువర్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి. ఆమేన్. ఏదైతే టెంపరీగా మనం పొందుకుంటామో, ఏదైతే టెంపరీగా తాత్కాలికంగా మనం అనుభవిస్తామో వాటిని నీ భవిష్యత్తుని ఆధారము చేసుకోకండి. వాటిని బట్టి నీ భవిష్యత్తు మీద మాటలు పలకకండి దయచేసి. వీ హ్యావ్ అ గ్రేట్ గాడ్ అండి. యువర్ సర్కమ్స్టెన్సెస్ డోంట్ డిఫైన్ హూ యు ఆర్. వెన్ యు లివ్ వితౌట్ లిమిట్స్, ఆకాశమే చెప్పాలి. ఇస్ ద స్కై ద లిమిట్? Do you believe that? Do you believe that sky is the limit? భూమి మీద నువ్వు దేనినైతే బంధిస్తావో అది పరలోకములో కూడా అంటే there is no limit. నువ్వు చెయ్యలేనిది అంటూ ఏమీ లేదు. అందుకనే దయచేసి లిమిట్ చేయకండి మిమ్మల్ని. మీ పరిస్థితులను బట్టి, మీ సిచ్యువేషన్స్ని బట్టి, మీ సర్కమ్స్టెన్సెస్ని బట్టి డోంట్ డిటర్మైన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. చాలాసార్లు మనం ఇదే పొరపాటు చేసేస్తున్నాము. నాకు ఇంతవరకే సాధ్యం అని మనం అనుకుంటున్నాము. కానీ దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవరు? నమ్మటము నీ వశమైతే నమ్మువానికి
Ask God. A limitless God is on our side. ఏమిటంట? ధారాళముగా ఇచ్చువాడు మన పక్షము ఉన్నవాడుగా. నీవు అనేకులకి అప్పు ఊరుకోండి, నమ్మం మనం కదా. బికాజ్ యు సెట్ లిమిట్స్. మీరు సరిహద్దులు వేసేసుకుంటున్నారు. నా బ్రతుకు ఇంతే, నేను ఇంతవరకే చేయగలుగుతాను అని మీరు ఎప్పుడైతే సరిహద్దులు వేసుకుంటారో అమ్మా, మీ కెరియర్ని, మీ భవిష్యత్ని మీరే డిటర్మైన్ చేసేసుకొని దేవుణ్ణి అనుమతించకుండా మీరు అడ్డుగోడ కట్టేస్తున్నారు. దయచేసి గమనించండి. ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ పార్ట్నర్, మేక్ యువర్ ప్లాన్స్ బిగ్. ఆమేన్. దేవుడు నీ లైఫ్ పార్ట్నర్ అయితే నీ ప్లాన్స్ ఎంత గొప్పగా ఉండాలయ్యా. దేవుడు నీ స్నేహితుడైతే నీ లైఫ్ నీ యొక్క ఆలోచనలు, ప్రణాళికలు ఎంత గొప్పగా. అందుకనే అంటున్నాను, వెన్ యూ లిమిట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ లిమిటింగ్ గాడ్స్ కేపబిలిటీ అండ్ అబిలిటీ ఆఫ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మీరే నిర్ణయించేసుకుంటారో, మీరే సరిహద్దులు వేసేసుకుంటారో, అయిపోయాయి. దేవుడు పని చేయటానికి మీరు అనుమతించటం లేదు. టుడే వీఆర్ ఆల్ బికమ్ స్టాగ్నెంట్. ఎందుకు మనం ఇక్కడే ఉండిపోయాము తెలుసా? మన సరిహద్దులు మనమే గీసుకుంటున్నాము కాబట్టి. మన సరిహద్దులు మనమే వేసుకొని ఇంతవరకే నాకు సాధ్యం అంటున్నాడు. కానీ బైబిల్ దాన్ని వేరే విధంగా చెప్తుంది. దేవుడు అంటున్నాడు, నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నప్పుడు సరిహద్దులు వేసుకునే అధికారము మనకున్నదా? మనల్ని మనం లిమిట్. అఫ్ కోర్స్ యాజ్ అ మ్యాన్ ఐ కెన్ లిమిట్, ఐఎమ్ లిమిటెడ్. బట్ ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్ మీ, దేవుడు నాలో ఉంటే నేను అన్నీ చేయగలుగుతానా లేదా? సమస్తము చేయగలిగిన వాడు నీలో నివసిస్తున్నాడంటే, నువ్వు సరిహద్దులు వేసుకుంటున్నావంటే దేవుడు ఇంకా ఇంతవరకే పని చేయగలుగుతాడని తీర్మానము, నిర్ణయము నీవే కదా తీసుకుంటున్నావు. యు ఆర్ డిటర్మైనింగ్ మై గాడ్ కెన్ వర్క్ దిస్ మచ్ ఓన్లీ ఇన్ మై లైఫ్. నా దేవుడు నా జీవితంలో ఇంతే పని చేయగలుగుతాడని మీరే సరిహద్దులు నిర్ణయిస్తున్నారు. అమ్మా, స్టాప్ మేకింగ్ బౌండరీస్, లెట్ గాడ్ మేక్ బౌండరీస్. అమ్మా, దేవుడు నీ సరిహద్దులను విశాలపరచునుగాక. నీవు చేయకండి. ఆస్క్ గాడ్ టు ఎన్లార్జ్ యువర్ బౌండరీస్, ఎక్స్టెండ్ ద టెంట్స్ ఆఫ్ వాట్ ఎవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. When you live without limits, you are truly free. ఏమిటంట? ఎప్పుడు మనము స్వతంత్రులుగా జీవించగలుగుతామంట? మనకి సరిహద్దులు మనము నిర్ణయించకపోతే. మనం సరిహద్దులు ఎందుకు పెట్టుకుంటామో తెలుసా? Why do we place boundaries in our life? Because you don't trust yourself. You don't have faith in yourself. నీలో నీకు విశ్వాసము లేదు కాబట్టి, నా వల్ల సాధ్యమేనా ఇది? మేబీ నేను ఎక్కువ ఆలోచిస్తున్నానేమో, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నానేమో అని బహుశా అపవాది నీ మనసులో ఆలోచన విత్తేసి వెళ్ళిపోయి ఉంటుంటాడు. ఆ ఆలోచన మీద మీరు కూర్చొని దానికి చక్కగా నీళ్లు పోసి, దాన్ని ఎరువు వేసి చక్కగా బలపరిచి, ఆ విత్తనాలు, ఆ ఆ ఫలములే మనము తింటున్నాం. డోంట్ లెట్ యువర్ సర్కమ్స్టాన్సెస్ డిఫైన్ హూ యు ఆర్. Unfortunately, not enough people choose this path. Instead, they stay in their comfort zone. ఏమిటంట? రిస్క్ తీసుకోవటానికి చాలా మంది భయపడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళ బౌండరీ ఇంతే. ఈ గీత దాటి నేను ఏదైనా చేయాలనుకుంటే నేను ఫెయిల్ అయిపోతాననే ఒక భయము, ఒక భీతి వాళ్ళలో ఉంటుంది కాబట్టి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రము.